హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సీరియల్స్ అడ్డా. ఫ్రెండ్స్, ఇక రేపటి కథ అయితే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ప్లీజ్ మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలో అయితే మిథునకి భయపడుతున్న దేవ కథ అయితే చాలా సరదాగా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఇక కథలో అయితే మిథున ఇక దేవ వాళ్ళ దగ్గరికి అయితే వస్తుంది కదా. ఆ తర్వాత ఇక దేవ పక్కనున్న ఇక వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఇలా అంటూ ఉంటారు, అన్న వదిన ఫైరే కాదు ఫైర్ బ్రాండ్ లాగా వస్తుంది చూడు అని చెప్పి అంటారు. ఆ తర్వాత మిథున వచ్చి వెళ్దామా అని అంటుంటే దేవ ఏంటి అయిపోయిందని పంచాయతీ అని అంటాడు. ఇక మిథున పంచాయతీ ఏంటి అని అంటుండడంతో అదే అక్కడికి వెళ్ళి వాళ్ళెవరో తెలియకపోయినా పంచాయతీ చేసి వచ్చావు కదా, అయినా ఏంటి నీ ధైర్యం, అలా ఎవరిని పడితే వాళ్ళని కొట్టేస్తావా అని అడుగుతూ ఉంటే తప్పు చేస్తే మరి కొట్టరా, తాళి కట్టినప్పుడు భార్య అంటే తన బాధ్యత, మరి అలాంటి భార్యని వెళ్ళిపోమ్మంటే తను ఎక్కడికి వెళ్తుంది అని చెప్పి కోపంగా మాట్లాడుతూ ఉంటే దేవా ఇదేంటిది, ఈ మాటలన్నీ నన్నే అన్నట్టు అనిపిస్తున్నాయని చెప్పి అయితే నువ్వు ఎవరితో అయినా గొడవ పడతావా అని అడుగుతాడు. మిథున తప్పు చేస్తే ఎవరితో అయినా గొడవ పడతాను, ఎవరినైనా నిలదీస్తానని చెప్పి అంటుంది. ఇక దేవ అంటే ఏంటి నీ ఉద్దేశం అని అంటాడు. దాంతో మిథున నా ఉద్దేశం ఏముంది, తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా నా దృష్టిలో ఒక్కటే అని చెప్పి అంటుంది. దాంతో దేవ ఇంకా ఎక్కువగా తనతో మాట్లాడి నన్ను అనిపించుకోవడం ఎందుకని చెప్పి సరే అయితే వెళ్దామా అని అంటాడు. వెళ్దామని చెప్పి అంటుంది. ఆ తర్వాత ఇక దేవ అమ్మో తననేమో అనుకున్నాను కానీ తనతో కాస్త జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి సైలెంట్గా ఉంటాడు. ఇక మిథున ఏంటి సైలెంట్గా ఉన్నావు, ఏదో ఒకటి అంటుంటావు కదా, ఏం అనడం లేదేంటి అని అంటుండడంతో నీతో ఎందుకులే మహాతల్లి, నీతో ఒక్క మాట అంటే దానికి మళ్ళీ ఎన్నో మాటలు చెప్తావు, అయినా నాకేంటి అవసరం, నేను ఇంటి దగ్గర వదిలిపెడతాను నువ్వు లోపలికి వెళ్ళని అంటాడు. దాంతో మిథున నువ్వు రావా లోపలికని అడుగుతుంది. అమ్మో ఇప్పుడా, మా నాన్న పులి ఉంటారు, ఇక్కడ నేను లోపలికి వచ్చానంటే ఆయన చేతుల్లో అయిపోతాను అని అంటుండడంతో మిథున మీ నాన్నకు భయపడి మీ నాన్న లేనప్పుడు దొంగతనంగా ఇంటికి వస్తావా, అయినా నేనున్నాను కదా పద, మామయ్య గారు ఏమి అనరని అంటుంది. దాంతో ఇక అంటే నువ్వు మా నాన్నగారితో కూడా నువ్వు మాట్లాడతావా ధైర్యంగా అని అంటాడు. దాంతో అవును మాట్లాడతాను ఏముంది, అయినా నువ్వు ఏ తప్పు ఇప్పుడు చేయలేదు కదా అని అంటుంది. అది నీకు తెలుసమ్మా, కానీ మా నాన్న నా పైన ఏ కంప్లైంట్ వచ్చినా నేను తప్పు చేశానని అనుకుంటాడు, అయినా నేను రాలేనులే కానీ మా నాన్న లేనప్పుడు వచ్చి మా అమ్మని కలుస్తాను, నువ్వు వెళ్ళని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మిథున లోపలికి వస్తూ ఉంటే అందరు అలానే చూస్తూ ఉంటారు. ఇక మిథునకైతే దేవా వాళ్ళమ్మ దగ్గరకు వచ్చి ఏడమ్మా దేవా ఏడి అని అడుగుతూ ఉంటే షెడ్డుకు వెళ్ళారు అని చెప్పి అంటుంది. ఇక ఆ తర్వాత దేవా వాళ్ళమ్మ నువ్వు ఈరోజు నాకు చేసిన సహాయం నేను జన్మలో మర్చిపోలేనమ్మా, ఒక తల్లి కడుపు కోతని నువ్వు ఈరోజు తీర్చావు అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో మిథున అదేంటి అత్తయ్య గారు ఇది నా బాధ్యత అని చెప్పి అంటుండడంతో సత్యమూర్తి నిన్నేమనాలో నాకు అర్థం కావడం లేదమ్మా, అతనితో నీ లైఫ్ బాగుండదని నిన్ను వెళ్ళిపోమ్మని ఎన్నో మాటలు చెప్పాము, కానీ నువ్వు అతను నా మెల్లో తాళి కట్టాడని నాకు భర్తని ఇది నీ అత్తారిల్లని చెప్పి ఇక్కడే ముండిగా ఉన్నావు, ఈరోజు నా కొడుకుని అరెస్ట్ చేస్తే వాడి కోసం మేము కూడా చేయలేనంత చేసావు నువ్వు, ఇప్పుడిప్పుడే నాకు అర్థమవుతుందమ్మా నువ్వు బంధాలకి ఎంత విలువిస్తావో, అయినా ఈరోజు నేను చెప్తున్నాను ఏంటి పెద్దగా నిన్ను కోడలుగా ఒప్పుకుంటున్నాను, నువ్వు ఈసారి కోడలుగా ఇంట్లో అడుగు పెట్టమ్మా అని అంటాడు. దాంతో ఇక సూర్యకాంతం తన భర్త ఇద్దరు షాక్ అయి చూస్తూ ఉంటారు. ఇక ప్రమోదిని చాలా సంతోషంగా ఏంటి అలా ఆలోచిస్తున్నావు మిథున, మామయ్య గారే చెప్పాక ఇంకా నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు, రా మిథున కుడికాలు లోపలికి పెట్టి రా అని అంటుండడంతో ఇక దేవా వాళ్ళమ్మ కూడా అవునమ్మా మీ మామయ్య గారే చెప్పాక ఇక నువ్వు ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు, ఇక నువ్వు మా ఇంట్లో మనిషివి మా కోడలివి అని చెప్పి లోపలికి రమ్మని చెప్పడంతో మిథున అలా కోడలుగా ఇంట్లో అయితే అడుగు పెడుతుంది. ఆ తర్వాత ఇక సత్యమూర్తి చాలా హ్యాపీగా ఉంటాడు. ఇక దేవాకైతే ఈ విషయం తెలుస్తుంది. దాంతో దేవా అంటే తనని కోడలుగా ఒప్పేసుకున్నారన్నమాట, అంటే ఇప్పుడు తను నాకు భార్యని అని అంటుంటే ఏంటన్నా ఇంకా నువ్వు కూడా తనని వదినగా మేము యాక్సెప్ట్ చేసాం, కోడలిగా మీ అమ్మ నాన్న యాక్సెప్ట్ చేశాడు, భార్యగా నీకు చేయడానికి ఏముంది, అయినా నువ్వు చేసినా చేయకపోయినా నీకు వదిన భార్యే, మాకు వదినే, మీ అమ్మ నాన్నకి కోడలు, అయినా అలాంటి అమ్మాయి నీ లైఫ్లోకి వచ్చినందుకు నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి, మాకైతే చాలా ఆనందంగా ఉందన్న అని అంటుండడంతో నాకు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది రా భయము, ఈరోజు
రోజు బజార్లో జరిగింది చూశాక మొత్తం తలుచుకుంటూ ఉంటే రేపటి రోజున నా పరిస్థితి ఏంటో అని చెప్పి ఆలోచిస్తుంటే ఏంటన్నా భయపడుతున్నావని అంటారు. దాంతో నేనెందుకు భయపడతాను రా, నేను పులిని అని చెప్పి ఇక ఇంటికైతే వెళ్తాడు. ఆ తర్వాత ఇక దేవా వాళ్ళమ్మ మిథున దేవా వాళ్ళమ్మ అయితే దేవాని దగ్గరికి తీసుకొని నాన్న దేవా అని చెప్పి ఇక ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత ఇక సత్యమూర్తి ఇకనైనా నువ్వు మారితే బాగుంటుంది, ఇప్పటికైనా నువ్వు మారి నీ పనులన్నీ ఇక తప్పుడు పనులన్నీ ఏం చేయకుండా ఈ గొడవలకు అదెంత పోకుండా ఉంటే నువ్వు ఇంట్లో ఉండొచ్చు, లేకపోతే ఇప్పుడే చెప్తున్నాను నువ్వు ఇంకెప్పటికీ కాలు పెట్టలేవు అని అంటుండడంతో ఇక దేవా సైలెంట్గా అయితే ఉంటాడు. ఇక మిథున చెప్పారు కదా మామయ్య గారు చెప్పినట్టు వినండి అని అంటుంటే నువ్వు కూడా నాకు చెప్తున్నావా అన్నట్టుగా ఇక మిథున వైపు అలా చూస్తుంటే ఏంటి అలా చూస్తున్నావు అని చెప్పి మిథున అంటూ ఉంటుంది. ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.